నీ ప్రయాణం ఏంటి, నువ్వు సాధించింది ఏంటి, సమాజం కోసం నువ్వు చేసింది ఏంటి, ప్రజలు నీ వెనక ఎందుకు నిలబడాలి అనే ప్రశ్నలకు ముందుగా సమాధానం చెప్పుకో. అంటే ఈయన సినిమాలు తీయడం తప్ప బయట జనజీవితంలో నథింగా. అసలు ఏం సార్ ఆయన? నాకు తెలియదండి, ఒక మంచి నటుడు, అంతకంటే ఏంటి ఆయన? నాకు తెలియకూడదు ఊరికే. ఒక మంచి నటుడు ఒప్పుకుంటాం, జాతీయ స్థాయిలో నువ్వు గొప్ప నటుడు ఒప్పుకుంటాం, కానీ తర్వాత ఇంకేంటి? నువ్వేం చెప్పు? పుస్తకాలు రాస్తాడు, ఏం రాసాడు? పుస్తకాలు రాస్తే ప్రజాసేవ చేయి, జనంలో తిరుగు, కష్టపడు. నాయకుడు అంటే ఎట్లా ఉండాలండి? ఎండ వచ్చినా, వాన వచ్చినా, తుఫాన్ వచ్చినా, సునామీ వచ్చినా, ఉదుత్ వచ్చినా జనం కోసం నిలబడాలి. కష్టం వచ్చినా, సుఖం వచ్చినా జనం కోసం పరిగెట్టాలి. నీ బతికే రాజకీయమై ఉండాలి. 24 గంటలు సౌత్ స్టేట్స్ లో తుఫాన్లు కానీ అలాంటి వచ్చినప్పుడు ఎక్కడ ఆర్థిక సాయం ఇవన్నీ నాకు గుర్తు లేదు. చెయ్యి ఆర్థిక సాయం అవన్నీ నువ్వు చేయకుండా, నువ్వు జనానికి ఏం చేయకుండా నువ్వు ఏది పడుతుంది. నువ్వు మంచి నటుడివి, మంచి వేషాలు ఇచ్చారు, ఆ వారం నీకు డిమాండ్ చేశారు, నీకు రెమ్యునేషను. నువ్వు వచ్చినప్పుడు నువ్వు వినోదం సినిమా అప్పుడు నాకు పరిచయం సార్ ఆయన. వినోదం 1995 96 95 మేబీ, అంటే 31 సంవత్సరాల్లో నాకు పరిచయం. ఆ రోజు నీకు ఎంత తెలుగు ఇండస్ట్రీ నిన్ను ఎక్కడికి పెంచింది, ఎక్కడ తీసుకెళ్ళింది? నువ్వు డేట్లు ఎగ్గొట్టినా, నువ్వు నిర్మాతల చుక్కలు చూపించినా, నువ్వు నరకం చూపించినా, షూటింగ్కి వస్తాను ఎగ్గొట్టి అందరూ నాకు రాకపోయినా నీ కోరికలన్నీ తీర్చుకుంటూ నేను భరించి నీతో సినిమా చేయించుకున్నారంటే నీ మీద ఎంత డిమాండ్ ఉండాలి. నువ్వు ఏ రోజైనా చెప్పి షూటింగ్కి వచ్చాడా? ఏ రోజన్నా? నేను ఆయనతో నేను తీసిన సినిమాలో ఆయన 3 సినిమాలు యాక్ట్ చేశాడు, చుక్కలు చూపించాడు, అయినా నేను భరించి. ఎందుకు? ఆ వేషం ఆయన డిమాండ్ చేస్తుంది, డిమాండ్ సప్లై. అది ఆయన క్యారెక్టర్ ఆయన న్యాయం చేస్తాడే కానీ మేము భరించింది అంటే ఏంటి? టైమింగ్ ఉండదా? టైమింగా ఏది ఉండదు. పెద్ద మహానటులు ఎన్టీఆర్ లాంటి వాళ్ళే అందుకని వాళ్ళు మహానటులు అయ్యారు. ఈరోజు కూడా రామారావు గారిని, నాగేశ్వరరావు గారిని, కృష్ణ గారిని, ఈరోజు కూడా చిరంజీవి గారిని ఎందుకు చెప్పుకుంటాం? 7 o'clock డైరెక్టర్ కంటే ముందు సెట్లో కూర్చుంటున్నాడు ఆయన. ఎందుకు చెప్పుకుంటున్నాం సార్? నీ దగ్గర నువ్వు కూలికి కుదిరినప్పుడు వాడికి పని నిర్మాత కూలి డబ్బులే ఇచ్చాడు మీకు, కాస్ట్లీగా చెప్తోంది. పొద్దున్నే పాపం కూలి కుదిరినప్పుడు ఆ కూలి తీసుకున్నాక న్యాయం చేయాలిగా. ఇతరుల గురించి తీర్పులు ఇవ్వడం కంటే ముందు అద్దం ముందు నిలబడి నీ ఆత్మసాక్షిని అడుగు. నీ చరిత్ర ఏంటి, నీ క్యారెక్టర్ ఏంటి, నీ నైతిక హక్కు ఏంటి అని ప్రశ్నించుకో. ఎందుకంటే ప్రజల మాటలు కాదు వ్యక్తిత్వాన్ని నమ్ముతారు, విమర్శలు కాదు విశ్వసనీయతను గౌరవిస్తారు. ఆ రోజు నీకు అర్థమవుతుంది అంటే ఏంటి ఆత్మసాక్షి, చరిత్ర, క్యారెక్టర్, నైతిక హక్కు. నేను మొత్తంలో కన్ఫర్మ్గా గెలిచే సీట్ ఇండియా మొత్తం మీద ఎలక్ట్ చేసుకొని పోటీ చేస్తాను. ఇండియా మొత్తంలో నువ్వు ఎక్కడైనా పోటీ చేయొచ్చు. భారతీయుడిగా నువ్వు ఇండియాలో జమ్మూ కాశ్మీర్లో చేయి, కన్యాకుమారిలో చేయి, ఎక్కడైనా చేయొచ్చు. ఇప్పుడు ఎవరు ఎక్కడైనా చేయొచ్చు. మా ప్రియాంక గాంధీ గారు ఎక్కడ చేశారు? వాయనాడు చేశారు. గుజరాత్ చేసిన నరేంద్ర మోడీ గారు ఎక్కడ చేశారు? యూపీలో చేశారు. ఎవరు ఎక్కడైనా పోటీ చేయొచ్చు, చేయి తప్పులేదు. నువ్వు అత్యంత బలమైన నా హోల్డ్ ఉన్న బెంగళూరు నియోజకవర్గంలో చేసావు. నీకు జనం ఎంతమంది ఓట్లు వేశారు? 1200 1500 వేశారు. నేను జనం నమ్మట్లేదు కదా, నేను పట్టించుకోవట్లేదు కదా, దానికి ఎందుకోసం నువ్వు దానికోసం ఫైట్ చేస్తావు అంటున్నాను నేను. ఓకే సరే, ఇక మనం మీ విషయానికి వద్దాం. ఏంటి పవన్ కళ్యాణ్ అసలు బేసిక్ క్వశ్చన్ నాకు ఒకటి చెప్పండి మీరు. పవన్ కళ్యాణ్ అంటే ఎందుకు అంత పిచ్చి? నేను ఇప్పుడే కాదు ఇంత ముందు కూడా అనగాలనుకున్నా చాలా సందర్భాలు. ఆ స్టేజ్ మీద కూడా దేవుడా అంట కాళ్ళ మీద పడిపోతావు, అంత ఒక అభిమాని కంటే ఎక్కువ చేస్తావు. కాదు సార్, నాకు నా బ్లడ్లో మా అందరికీ అమ్మా నాన్నలు అన్నం పెట్టారు, నాకు కృతజ్ఞత పెట్టి పెంచారు. నాకెవరన్నా నిలబడితే, నాకెవరన్నా సహాయం చేస్తే నా జీవితం అంతా కృతజ్ఞతగా ఉంటాం నాకు అలవాటు. నాకు పవన్ కళ్యాణ్ గారు నన్ను నిర్మాతం చేశాడు. నాకు ఎన్నో విధాలుగా అంతే. నాకు నేను తీన్మార్ ఆయనే అనౌన్స్ చేసింది, నిర్మాత అనౌన్స్ చేసింది ఆయనే. ఫస్ట్ నిర్మాతగా అనౌన్స్ చేశాడు. ప్రజారాజ్యం వల్ల గ్యాప్ ఉందని వెళ్ళి హీరో గారు కానీ ఇంకో సినిమా చేయని, రవితేజతో సినిమా చేసి వచ్చాను. నన్ను నా జీవితాన్ని న్యూటన్ తిప్పిన వ్యక్తి ఆయన. ఇట్లా పోతున్న జీవితం, మామూలుగా పోతున్న జీవితం గ్రాఫ్ పెరిగి పెంచాడు. నన్ను ఐడెంటిటీ తీసుకొచ్చాడు, నాకు గుర్తింపు తెచ్చిన వ్యక్తి ఆయన.
దాని తగ్గట్టు దాని మీద మనిషి కృతజ్ఞత ఉంటా. వ్యక్తిత్వం మంచిది. నాకు ఎవరు సహాయం చేసినా నన్ను నమ్మి నా నమ్మకాన్ని నాకు ఎవరు మంచినీళ్ళు ఇచ్చినా వాళ్ళ కృతజ్ఞత ఉంటాం నాకు అలవాటు. ఆయనలాగా ఎన్నోసార్లు ఆయనకి కూడా ప్రకాష్ రాజ్ గారు కూడా ఎన్నోసార్లు సాయం చేశాడు పవన్ కళ్యాణ్ గారు. నాకు తెలిసి ఎన్నోసార్లు చేశాడు ఆయనకి, ఉమ్. ఎన్నోసార్లు ఏ పని అంటే ఆ పని చేసి పెట్టేవాడు. మంచి చెడు విమర్శిస్తామంటే అది నీకు నీదుంది, అది నీ నైజం, అది మా నైజం ఇది. మీరు అడిగారు కదా నువ్వు ఎందుకంటే నాకు కృతజ్ఞత ఎక్కువ. నాకు ఎవరన్నా సహాయం చేస్తే 537 కిలోమీటర్ల ఖాళీ నడకను ఒక అడుగు తప్పేయకుండా నడిచి వచ్చే సార్ నేను నా క్యారెక్టర్ అది. అవును, పాదయాత్ర చేశారుగా. ఆ, పాదయాత్ర ఏంటి సీక్రెట్? చంద్రబాబు గారి కోసం చేశాను, అందులో డౌట్ ఏంది, సీక్రెట్ ఏంది? చంద్రబాబు గారి కోసం అంటే చంద్రబాబు నాయుడు జైలు నుంచి గారు బయట- జైల్లో ఉన్నప్పుడు బయటికి రావాలి, సార ప్రాణంతో బయటికి రావాలి. మళ్ళీ